హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. యాంథమ్ బయోసైన్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఈ కంపెనీ 2006లో స్టార్ట్ చేశారు. వీళ్ళేంటంటే ఈ ఫార్మాసిటికల్ కంపెనీస్కి కావాల్సిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బయోటెక్ కంపెనీ ఏదైనా డ్రగ్ని డిస్కవర్ చేయాలంటే వాటిని రీసెర్చ్ చేసి వాటిని ఒక డెవలప్మెంట్ చేసి అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా హెల్ప్ చేస్తారనమాట. సో ఇది యాంథమ్ బయోసైన్స్ యొక్క బిజినెస్ ప్రాసెస్ అండి. సింపుల్గా చెప్పాలంటే ఏదైనా ఒక కంపెనీ ఒక డ్రగ్ని డిస్కవర్ చేసి వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే వీళ్ళు ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారు, రీసెర్చ్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ దాకా. అండ్ అంతేకాదు వీళ్ళు ఎక్కువగా ఈ యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఇవి వచ్చేసి మెనీ డ్రగ్స్లో యూస్ చేస్తుంటారు. ప్రోబయాటిక్స్ అని, విటమిన్స్ అండ్ బయోసిమిలర్స్ అని ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్. అండ్ అంతేకాదు 10 కమర్షియల్ మాలిక్యూల్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంతో పాటు యాజ్ ఆఫ్ నో వీళ్ళు 196 డిఫరెంట్ ప్రాజెక్టులలో ఇన్వాల్వ్ అవుతున్నట్టు చెప్తున్నారు. అందులో 170 వచ్చేసి డిస్కవరీ ప్రాజెక్టులు, 132 వచ్చి ఎర్లీ స్టేజ్, 16 వచ్చేసి లేట్ స్టేజ్ ప్రాజెక్టులు, 13 కమర్షియల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్టులలో ఇన్వాల్వ్ అవుతున్నట్టు చెప్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే గ్లోబల్ గా వీళ్ళు 44 కంట్రీస్ కి వీళ్ళ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నామన్నట్టు చెప్తున్నారు, ఎస్పెషల్లీ యుఎస్, యూరప్, జపాన్ లో. అండ్ దీంతో పాటు ఈ స్మాల్ బయోటిక్ స్టార్టప్స్ నుంచి లార్జ్ ఫార్మా కంపెనీస్ వరకు వీళ్ళకి 150 కస్టమర్స్ పైగా వీళ్ళు సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తామన్నట్టు చెప్తున్నారు. అండ్ అంతేకాదు ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ స్పెషాలిటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఈ 2 సెగ్మెంట్స్ లో వీళ్ళకి 425 నుంచి 550 కస్టమర్ బేస్ ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ కంపెనీలో ఇప్పటిదాకా 600 ఎంప్లాయీస్ ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ నుంచి 76% రెవెన్యూ వస్తుంటే వీళ్ళకి స్పెషాలిటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ నుంచి వీళ్ళకి 23% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ లొకేషన్ వైజ్గా మనం రెవెన్యూ చూసినట్లయితే నార్త్ అమెరికా నుంచి 30% రెవెన్యూ వస్తుంటే యూరోప్ నుంచి వీళ్ళకి 43% రెవెన్యూ, ఇండియా నుంచి 21% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ రెస్ట్ ఆఫ్ ఏషియా అండ్ అదర్ కంట్రీస్ నుంచి 4% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ కమింగ్ టు ద ఫినాన్షియల్ డేటా అండి, రెవెన్యూ చూసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్లో 30% గ్రోత్ కనపడుతుంది. 1483 క్రోర్స్ నుంచి 1930 క్రోర్స్ పైగా. సో స్ట్రాంగ్గా గ్రో అవుతూ వచ్చింది రెవెన్యూ. బట్ ప్యాట్లో 2023 ఫినాన్షియల్ ఇయర్లో స్మాల్ డ్రాప్ అయితే కనపడింది. బట్ సిగ్నిఫికెంట్గా గ్రో అవుతూ వస్తున్నారు. అండ్ మార్జిన్స్ అంటే ప్రాఫిటబిలిటీ మార్జిన్స్ ఎస్పెషల్లీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్యాట్ మార్జిన్స్ కానీ బిటా మార్జిన్స్ కానీ వీళ్ళు కాస్ట్ కంట్రోల్ అండ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ పరంగా చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ ఈ బయోటిక్ అండ్ ఫార్మా సెగ్మెంట్ లో. దీంతో పాటు రిటర్న్ మెట్రిక్స్ చూసినట్లయితే రిటర్న్ ఆన్ ఈక్విటీ, రిటర్న్ ఆన్ నెట్వర్త్ అండ్ క్యాపిటల్ పరంగా ఆల్మోస్ట్ 20% పైగా మార్జిన్స్ మెయింటైన్ అవుతున్నాయి. సో స్ట్రాంగ్ ప్రాఫిట్స్ అయితే జనరేట్ చేస్తున్నారు వీళ్ళు ఎఫిషియెంట్ గా క్యాపిటల్ ని యూజ్ చేసుకుంటూ. అండ్ ఇంకొక పాజిటివ్ పాయింట్ ఏంటంటే నెట్వర్త్ పరంగా కానీ లేదా అసెట్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అవ్వడంతో పాటు డెప్ట్ కూడా చాలా తక్కువగా ఉంది. సో ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్నారండి వీళ్ళు. అండ్ కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్, జూలై 14th ఓపెన్ అయ్యి జూలై 16th క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 2 per share, ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 540 to 570 per share, లాట్ సైజ్ వచ్చేసి 26 shares. ఐపీఓ ద్వారా వీళ్ళు 3395 crores రైజ్ చేస్తుంటే కంప్లీట్ గా ఆఫర్ ఫర్ సేల్ లో వస్తున్నారు. అందులో రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 14,820 అండి. అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్ లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద పియర్ కంపారిజన్ అండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ స్టెబిలిటీ పరంగా పియర్స్ బెటర్గా పర్ఫామ్ చేసినప్పటికీ యాంథమ్ బయోసైన్స్ వాల్యూస్ కూడా అంత తీసిపడేయడానికి లేదు. వీళ్ళ వాల్యూస్ కూడా అట్రాక్టివ్గానే ఉన్నాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాఫిటబిలిటీ, రిటర్న్స్ పరంగా కూడా మీరు చూసుకున్నట్లయితే. అండ్ అంతేకాదు వీళ్ళకి డెప్ట్ కూడా చాలా తక్కువగా ఉంది, ఇది కూడా ఒక పాజిటివ్ పాయింట్ ఇన్వెస్టర్స్కి. బట్ ఏంటంటే యాంథమ్ బయోసైన్స్ కూడా లిటిల్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్తో వచ్చినప్పటికీ ఓవరాల్గా రెవెన్యూ గ్రోత్ కానీ బిజినెస్ ఎక్స్పాన్షన్ కానీ బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు కాబట్టి ఐపీఓలో మంచి డిమాండ్ అయితే క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నా. అండ్ కమింగ్ టు ద పాజిటివ్ పాయింట్స్ అండి, స్ట్రాంగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పాన్షన్ క్యాపబిలిటీస్తో పాటు గ్రోత్ పరంగా కూడా సిగ్నిఫికెంట్గా బెటర్గా పర్ఫామ్ చేస్తూ వస్తున్నారు. అండ్ కమింగ్ టు ద రిస్క్ ఫ్యాక్టర్స్ అండి, టాప్ 10 కస్టమర్స్ నుంచి మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ 70% పైగా రెవెన్యూ డిపెండెన్సీ ఉంది. ఆ పర్టికులర్ కస్టమర్స్ నుంచి రెడ్యూస్ అయినా క్యాన్సిల్ అయినా ఓవరాల్ బిజినెస్ అండ్ ఫినాన్షియల్స్ మీద ఇంపాక్ట్ జరిగే అవకాశం ఉంటుంది. అండ్ అంతేకాదు వీళ్ళొక కోర్ బిజినెస్ ఏదైతే ఉందో కాంట్రాక్ట్ రీసెర్చ్ డెవలప్మెంట్ సర్వీసెస్ మీద ఎక్కువ డిపెండెన్స్
డిపెండెన్స్ ఉంది కాబట్టి ఆ పర్టికులర్ సెగ్మెంట్ మీద ఏదైనా ఇంపాక్ట్ జరిగితే ఓవరాల్ బిజినెస్ మీద కూడా ఇంపాక్ట్ జరిగే అవకాశం ఉంటుంది. అండ్ ఈ టైప్ ఆఫ్ బిజినెస్కి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ వీటికి కూడా వర్తిస్తాయి. యాజ్ ఆఫ్ నో గ్రే మార్కెట్ ప్రీమియం వచ్చేసి 17% ఉందండి. ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. అండ్ నేనైతే ఐపీఓలో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ ఆర్ఎల్స్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్తో కనెక్ట్ అయిన తర్వాతనే డిసిషన్ తీసుకోండి. ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.